కాదు. ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురీశం. అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రదోష వేళ అయిపోయింది. రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు, వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి, ప్రపదగణాలున్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడు అని. నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపి నేను చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు తప్ప తపస్సోట అడలుడేమిటే అమ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది, ఆవిడ వినలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదాహరుడు పరమశివుడు ఒక్కడే.